వంశాన ఏమైందన్న అంత డల్లు కనబడుతున్నావు? ఆఫీసులో కూడా సరిగా వర్క్ చేస్తలేవు. ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమా లేకపోతే జ్వరం వచ్చిందా? ఏ లేదురా, మా తమ్ముడు నిన్న పెళ్లి గురించి అడిగారు. నాకేమో పెళ్లి ఇంట్రెస్ట్ లేదు. సరే అని మా వాళ్ళు ఇక అలా బాధ కన్నా చేసుకుందాం అని చూస్తే లైఫ్ ఎట్లుంటుందా అని నాకు అదే టెన్షన్ అవుతాను. ఏం చేయాలి? అయ్యో గిదానికే టెన్షన్ పడుతున్నావు అన్న. పుట్టిన ప్రతి మనిషి పెరగ తప్పొద్దా? పెరిగిన ప్రతి మనిషి పెళ్లి చేసుకోవడం తప్పొద్దా? పెళ్లి చేసుకున్నాక పిల్లలు కలవడం తప్పొద్దా? గిదానికే టెన్షన్ పడదాం అన్న. మనం కూడా ఆడికి వచ్చిన వాళ్ళం అన్న. అయినా నీకు పెళ్లి ఏజ్ వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోమంటారు. దానికే టెన్షన్ పడతాను అన్న. నా టెన్షన్ పెళ్లి గురించి కాదురా, వచ్చే అమ్మాయి గురించి టెన్షన్ నాకు. ఇవరకే ఒక అమ్మాయిని నమ్మి నేను మోసపోయినా. ఇప్పుడు వచ్చే అమ్మాయి కూడా కరెక్ట్ ఉంటుందని నమ్మకం ఏమున్నది? ఆ అమ్మాయి కూడా మోసం చేసింది అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంది? నేను ఏం చేయాలి? అందు గురించి నాకు టెన్షన్ అవుతారా. అన్న నేను ఒకటే చెప్తా, అమ్మాయిలందరూ మంచోళ్ళని నేను అనను. కొందరు మంచోళ్ళు ఉంటారు. మన జీవితంలోకి వచ్చే అమ్మాయి మంచిదో చెడ్డదో, మనం మంచిగా ఉంటే అమ్మాయి మంచిగా ఉంటుంది. ఎవరో ఏమో చేసారని నీ లైఫ్ ఖరాబ్ చేసుకోకన్నా. ఇంతమంది చెప్తారంటే నీ మంచి కోసమే. ఒకసారి ఆలోచించన్నా.